ప్రతిక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో అదృశ్యమైన వ్యక్తి హంద్రినివా కాలువ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా గుర్తింపు. అనారోగ్యంతో మృతి చెందిన టమోటా మండి కార్మికుడికి 50,000 ఆర్థిక సాయం అందించిన TNTUC నేతలు. ప్రశాంతతకు మారుపేరుగాంచిన మదనపల్లి పట్టణంలో నేడు ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఎందుకో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ. ఇంట్లో చొరబడి గొలుసును అపహరించకపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ 6వ వండ్లపల్లెకు చెందిన పూల దివాకర్ జనవరి 4వ తేదీ నుంచి కనిపించడం లేదని అతడి అన్న పూల పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లి తాలూకా పోలీసులు ఫిబ్రవరి 10వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పూల దివాకర్ ను అంతమొందించి గ్రామ సమీపంలో పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. దీంతో శనివారం ఉదయం పోలీసులు వలసపల్లి పంచాయతీ 6వ వండ్లపల్లె సమీపంలోని 150వ మైలు వద్ద పూల దివాకర్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పాడై ఉండడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుడు పూల దివాకర్ కుటుంబ సభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ తమ్ముడి హత్య వెనుక నిందితుడు గణేష్ తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని, కేవలం ఒక్కడిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని విచారించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పూల దివాకర్ హత్యకు కారకులైన అందరిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ తమ్ముడి మృతదేహాన్ని తీసుకునేందుకు తాము అంగీకరించమంటూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న లబ్ధిదారులకు ఉదయం 7 గంటలకి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు నగదును అందజేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో 4వ వార్డులోని లబ్ధిదారులకు స్థానిక తెలుగుదేశం నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు నగదును అందజేశారు. వార్డు పరిధిలో ఒకరికి కొత్త పెన్షన్ కూడా అందించినట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాఫరునిసా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. NNTV న్యూస్ ప్రేక్షకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం. గతంలో ప్రేమానురాగాలకు, మత సామరస్యానికి, మానవత విలువలకు నిలయమైన మదనపల్లి పట్టణంకు ఏదో జరిగింది. మేధావులు, సంపన్నులు, స్వాతంత్ర సమరయోధులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలకు నెలవైన పట్టణానికి నేడు ఏమి జరుగుతోంది? మదనపల్లె పట్టణంలో 10 ఏళ్లకు మునుపు నుంచి నివాసం ఉంటున్న కుటుంబాల్లో భయం నెలకొంది. 5 ఏళ్ల క్రితం కన్న తల్లిదండ్రుల 2 వయసుకు వచ్చిన ఆడబిడ్డల్లో మూఢనమ్మకాల పేరుతో కడుతీర్చిన ఘటన మరొక మునిపే అంగళ్ళు సమీపంలోని కళ్యాణ మండపం వద్ద 6 ఏళ్ల చిన్నారిని కామాంధుడు చెడిపి చంపేస్తున్న ఘటన ఆనవాళ్లు ఇంకా అందరి మధ్యలోనే ఉండగానే పట్టు చీరలకు నీలేమైన నీరుగట్టువారిపల్లెలో వారం క్రితం ఓ మదమెక్కిన కామాంధుడు 7 ఏళ్ల బాలికను నీటి డ్రమ్ములో ముంచి అనంత లోకాలకు పంపిన ఘటనలు చూస్తుంటే ఒకంత భయం ప్రజల్లో వణుకును పుట్టిస్తోంది. ఎక్కడి నుంచో వలసలు వచ్చిన కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు మదనపల్లిను అడ్డాగా మారుస్తూ మదనపల్లి బ్రాండ్ ఇమేజ్ కు భంగం కల్పిస్తున్నా తమకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా అధికార పార్టీపై నిందలు వేస్తూ చేతులెత్తేసిన రాజకీయ ప్రముఖులు ఏమయ్యారు? తమకెందుకులే అని చులకనగా చూస్తున్నారా? ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి ప్రశ్నించడం మానేశారా? రాష్ట్రంలోని త్రివేణి సంగమంలాగా 3 రాష్ట్రాల సంప్రదాయాలకు నెలవైన మదనపల్లె ప్రతిష్ట కోసం ప్రజల ఆగ్రహానికి గురైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా? నిజం తెలిసి మదనపల్లె ప్రశాంతత కోసం కలిసి కట్టుగా చట్టానికి సహకరిస్తూ మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలించే యజ్ఞంలో మనము తోడ్పాటును అందిద్దాం. మదనపల్లె ప్రతిష్టను కాపాడుకుందాం. ప్రమాద దాటికి పల్టీలు కొట్టి అవతల రోడ్డుపై పడిపోయిన కారులో ప్రయాణిస్తున్న 6గురిలో 2 దంపతులు మృతులను హైదరాబాద్ కు చెందిన అశోక్, చంద్రకళగా గుర్తించిన పోలీసులు. అరుణాచలం దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఘటన. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 4గురిని ఆసుపత్రికి తరలింపు. ఫిబ్రవరి 22వ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన మదనపల్లి మార్కెట్ యార్డ్ కూలీ మస్తాన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు TNTUC నేతలు స్పందించి నేడు వారి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల నగదును అందజేశారు.
టీఎన్టీయూసీ నాయకుడు ఎస్ఏ మస్తాన్ మాట్లాడుతూ మదనపల్లి మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్న మస్తాన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారని, వారి కుటుంబాన్ని ఆదుకునే దిశగా టీఎన్టీయూసీ నేతలు స్పందించి తమ వంతుగా 50,000 రూపాయలు కలెక్ట్ చేసి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలు యూనియన్ నాయకులు రామయ్య, మహబూబ్ బాషా చలపతి, మురాషా, సుధాకర్, బాబాజాన్, జాఫర్, రోషన్, సుబ్రహ్మణ్యం, నరసింహులు, ఆసిఫ్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. 50,000 రూపాయలు హమాలీ వర్కర్స్ యూనియన్ మదనపల్లి మార్కెట్ యార్డ్ టీఎన్టీయూసీ విభాగం తరపు నుంచి, అలాగే మండీల అసోసియేషన్ అందరి తరపు నుంచి చందాలు వసూలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత మొత్తం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఆ సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా టీఎన్టీయూసీ విభాగం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ఈ టీఎన్టీయూసీ విభాగం కార్మిక సంఘానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికులు దురలవాళ్ళని దూరంగా ఉండే. చంద్రగిరి పట్టణంలోని కొత్తపేట దాసరి వీధిలో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. రాజమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. సమాచారం మేరకు రాజమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆమె మెడలో ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు చైన్ను లాక్కొని పరారయ్యాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో పట్టణ పరిసరాల్లో చోరీ సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. లేదు మళ్ళీ అక్కడ రాయింది చాలా పితికాయినాడు, నోరు ముంచాయినాడు, కన్ను ముంచాయినాడు, ఫోన్ ఇలా మనిషిని ఆడొక రాయింది. ఆ రాయి రాయి ఆ రాయి ఎత్తుకున్నానే అప్పుడు వదిలేసి దండ పెట్టుకొని పుడుతున్నాడు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రాజేష్లు, సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ అగ్రగణ్యుడు అని, ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం అని అన్నారు. ఈ దినము మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజుగా పరిగణిస్తామని, వైజ్ఞానిక రంగంలో నోబెల్ అందుకున్న దేశం మనదే అని అన్నారు. విజ్ఞానం కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాదని, అది మన జీవితాన్ని మార్చగల శక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే మనసు, పరిశోధించే తత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగగలడని ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత, పునరుత్పాదక శక్తి వనరులు వంటి రంగాల్లో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువత తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను మరియు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దమన్యం మండలం కలిచెర్ల ఉర్దూ హైస్కూల్ విద్యార్థులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో కడప అమీన్పీర్ దర్గా 11వ పీఠాధిపతి కేఎస్ఎన్ ఆరిపుల్లా సాహెబ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల కిట్ అందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల ఒత్తిడికి లోను కాకుండా పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్దన తబసుం, ఉపాధ్యాయ బృందం సాదిక్, గౌస్, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అబ్దుల్లా, అమీన్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.